ఏదైనా ట్రై చేద్దామని పింట్రెస్ట్లో స్క్రోల్ చేస్తుంటే సడన్గా నా కళ్ళకి ఈ థంబ్నెయిల్ కనబడింది. దీన్ని ఎందుకు మన స్టైల్లో క్రియేట్ చేయకూడదు? మన స్కిల్ని మనం టెస్ట్ చేసుకుందాం. దీనికోసం నాకు కావాల్సిన మెటీరియల్స్ ఒక బ్రెయిన్ పిఎన్జీ, మన సబ్జెక్ట్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్తో ఉండాలి, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఈ లోగోస్ అయితే కావాలి. అండ్ సింపుల్, మనకు కావాల్సినవి ఓన్లీ 5 ఎలిమెంట్స్. సో ఎవరిదో పిక్ వాడడం ఎందుకని నాదే ఇలా ఉన్న ఇమేజ్ని ChatGPTకి ఇచ్చేసి నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే చేంజ్ చేయించుకున్నా. సో పర్ఫెక్ట్గా ఇచ్చింది. మనం జస్ట్ డార్క్ సర్కిల్స్ యాడ్ చేస్తే మనకు కావాల్సిన సబ్జెక్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో నేను జస్ట్ సింపుల్గా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మనకి బ్రెయిన్ పిఎన్జీ అయితే కావాలి. సో నేను దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి థంబ్నెయిల్ ట్యూటోరియల్స్ అండ్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ చాలా వస్తాయి. మనకి నెక్స్ట్ కావాల్సినవి సోషల్ మీడియా లోగోస్. నేను ఫ్లాట్ ఐకాన్స్ అనే వెబ్సైట్ని అయితే యూజ్ చేస్తా. ఎందుకంటే దీంట్లో ప్రీమియం అండ్ క్వాలిటీ ఐకాన్స్ పిఎన్జీస్ అయితే దొరుకుతాయి. సో సింపుల్, దీంట్లో నుంచి అయితే ఒక 3 ఐకాన్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటా. అండ్ ఇవన్నీ ఒక న్యూ ఫోల్డర్లోకి మూవ్ చేసుకుంటా. సో నేను వీటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని న్యూ డాక్యుమెంట్ తీసుకొని దీంట్లో 1920x1080 రెజల్యూషన్ మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే 300 ఫాలో అయితే ఎప్పుడు. ఫస్ట్ మన ప్లానింగ్ చేసుకుందాం. నేను యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయకుండా నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని ప్లాన్ అనుకున్నా. సెంటర్లో అలైన్ చేస్తా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సెంటర్లో అలైన్ చేయాలంటే మనం గ్రిడ్ని అయితే యూజ్ చేయాలి. సో నా ప్లాన్ చెప్తా వినండి మీరు ఇప్పుడు. సో ఇక్కడైతే చేతిలో పట్టుకున్నాడు కదా బ్రెయిన్ ని, నేనేం చేసా అంటే ఇక్కడ మన హెడ్ ని కట్ చేసి దీంట్లో బ్రెయిన్ ఇమేజ్ ని పెట్టేసి సో దాన్ని కొంచెం రియలిస్టిక్ గా కనపడేలాగా చేద్దాం. అండ్ నెక్స్ట్ దాని నుంచి ఆ బ్రెయిన్ నుంచి 2 వేవ్స్ వచ్చేసి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి, ఆ వేవ్స్ కి యాప్ ఐకాన్స్ అయితే కనెక్ట్ చేద్దాం. సో ఐడియా అయితే చాలా అనుకున్నా. ఫస్ట్ అయితే నేను నా బ్రెయిన్ ఇమేజ్ ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటా. మనం అనుకున్న ప్లాన్ కి ఈ బ్రెయిన్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ లేదు, సైడ్ నుంచి ఉంది కాబట్టి స్ట్రైట్లో ఉన్న బ్రెయిన్ అయితే తీసుకుంటా. యా, ఐ గాట్ ఇట్. బట్ ఇది ప్రీమియం అడుగుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ChatGPTకి రీజనరేట్ ఇట్ ఇన్ అల్ట్రా హెచ్డి వితౌట్ బ్యాక్గ్రౌండ్. సో మనకు కావాల్సిన ఇమేజ్ని అయితే అది జనరేట్ చేస్తుంది. జస్ట్ సింపుల్, మనకి ప్రో వాడాల్సిన అవసరం లేదు. ప్రతి వెబ్సైట్ని మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో నేనైతే ఇదే ఫాలో అవుతా. ఇంకా వెతికితే దొరుకుతుండొచ్చు, బట్ నాకు టైం వేస్ట్ చేయాలని లేదు కాబట్టి సో మనకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే అనిపించింది. ఈలోపు మీకు ఇంకోటి చూపిస్తా. నేను అనుకున్న ఐడియాస్కి అయితే రిలేటెడ్ థంబ్నెయిల్స్ ఇవి. సో చూడొచ్చు, నేను అనుకున్న ఆల్మోస్ట్ ఇలాంటిదే, బట్ ఇంకా కొంచెం బెటర్గా ట్రై చేద్దాం మనం. జస్ట్ మీకు ఏదైనా ఐడియా ఉంటే పింట్రెస్ట్ యాప్లోకి వచ్చేసి ఇక్కడ మీ ఐడియాని టైప్ చేస్తే సెర్చ్ చేస్తే మీకు రిలవెంట్ ఐడియాస్ అయితే చాలా దొరుకుతాయి. సో దాన్ని బట్టి మనం ఒక 2-3 డిజైన్స్ని మిక్స్ చేసి మన సొంతంగా ఒక డిజైన్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది, బట్ కొంచెం చాలా ఎఫర్ట్స్ టేకింగ్ ప్రాసెస్ ఇది. సో మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇలా కూడా ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మన హెడ్లో ఫిక్స్ చేయాలి. ఇది మన మెయిన్ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయాలి, ఎందుకంటే న్యాచురల్గా కనబడాలి కాబట్టి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే హెడ్ని కట్ చేద్దాం కొంచెం. అది కూడా సర్కిల్ టూల్ని యూజ్ చేసి హెడ్ కట్ చేస్తే మనకి రియలిస్టిక్గా ఉంటుంది కొంచెం. దీన్ని ఇన్వర్ట్ చేసుకొని జస్ట్ మాస్క్ అప్లై చేస్తే సో ఇలా ఉంటుంది. మన బ్రెయిన్ లేయర్ని మన సబ్జెక్ట్ వెనకాల లేయర్కి అయితే డ్రాగ్ చేసుకోవాలి. మన హెడ్ అయితే ఇంకా న్యాచురల్గా లేదు, ఇంకా ఏదైనా ట్రై చేద్దాం. బెటర్ స్ట్రైట్గా కట్ చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఈ క్యాప్ వల్ల కొంచెం లుక్ అనిపించట్లేదు, కొంచెం బెటర్గా చేయొచ్చు. సో మీ దగ్గర ఉన్న ఇమేజెస్ని బట్టి మీరు ఇంకో కొంచెం బెటర్ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనం దాన్ని కవర్ చేయడానికి ఇలాంటి హెడ్ బ్యాండ్స్ అయితే వాడచ్చు. దీన్ని స్లైట్ ఒపాసిటీ తగ్గించుకుంటే మన బ్యాక్గ్రౌండ్ కూడా విజిబుల్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం సైజ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒపాసిటీ ఫుల్ చేసుకొని క్వాలిటీ గురించి మీరు ఏం ప్రాబ్లం తీసుకోకండి. నెక్స్ట్ ఏఐతో కొంచెం హై క్వాలిటీ వచ్చేలాగా మనం చేంజ్ చేసుకోవచ్చు. యా, ఇప్పుడు మనం కరెక్ట్గా దీన్ని ఎరేజ్ చేసుకుంటే, నేను ఇక్కడ ఎరేజర్ టూల్ వాడుతున్నా, బట్ మీరు పెన్ టూల్తో కూడా ఇంకా బెటర్ సెలెక్షన్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీరు దేంతో కంఫర్ట్ ఉంటే దేంతో చేసుకోవచ్చు, అలా ఏం లేదు. గమనించండి, ఇక్కడ నేను నార్మల్ పెన్ టూల్ కాకుండా కర్వేచర్ పెన్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే మనకి ఇప్పుడు పైన కర్వ్ రావాలి కాబట్టి, కరెక్ట్గా రావాలి అంటే
జస్ట్ ఈ ఎడ్జ్లో ఒక పాయింట్ అండ్ మిడిల్లో ఒక పాయింట్, మళ్ళీ రైట్లో ఒక పాయింట్. జస్ట్ సింపుల్, ఆటోమేటిక్గా కర్వ్ అయితే అదే సెలెక్ట్ అయిపోతుంది. మనం పెన్ టూల్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ జస్ట్ దీన్ని డిలీట్ చేసుకుంటే ఇక్కడ ఇంకా ఇది ఉంది కాబట్టి నేను దీన్ని ఎరేస్ చేస్తున్నా. దీన్ని ఇంకో కొంచెం బెటర్గా కూడా చేయొచ్చు. ఇంకో ఐడియా ఏంటంటే మన బ్రెయిన్ పైన ఒక గ్లాస్ బౌల్ అయితే సెట్ చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ నాకు ఇలా అయితే బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ మన సోషల్ మీడియా ఐకాన్స్ని తెచ్చుకుందాం. నేను ఏమనుకున్నా అంటే స్నాప్చాట్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఒక సైడు అండ్ ఇన్కాగ్నిటో ఇంకో సైడు అండ్ ఇంకోటి మీ ఫేవరెట్ ఒక ఇన్కాగ్నిటోలో మీ ఫేవరెట్ వెబ్సైట్. ఇప్పుడు లోగోస్ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. మన బ్రెయిన్ నుండి యాప్స్కి కనెక్ట్ చేయడానికి నేను ఈ 2 అయితే తీసుకున్నా. ఇవి ఎలా యూస్ చేస్తానో కూడా చూపిస్తా చూడండి. మనకు దీంట్లో కావాల్సింది కింద బ్లాక్ ఏరియా ఒకటే కావాలి మనకి. జస్ట్ సింపుల్గా దీన్ని యాప్ కార్నర్లో ఇలా అడ్జస్ట్ చేస్తా అండ్ అన్నింటికి అలానే చేసి దీనివల్ల ఏమవుతుందంటే మనకి యాప్కి రియలిస్టిక్గా కనెక్ట్ అయినట్లుగా ఒక ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం వైర్స్ని అయితే కనెక్ట్ చేద్దాం. ఈ వైర్ మనకు కావాల్సిన పొజిషన్లో లేదు కాబట్టి దీన్ని పపెట్ ర్యాక్తో మనం ఇలా పిన్స్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన వేళ జరుపుకోవచ్చు. దీన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు మనం పపెట్ ర్యాప్ని కూడా. మీకు పపెట్ ర్యాప్ ఎలా వాడాలో తెలియకుంటే జస్ట్ ఇక్కడ మీ లేయర్ని సెలెక్ట్ చేసుకొని పైన మెనూ బార్లో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ పపెట్ ర్యాప్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఇమేజ్కి అయితే ఇలాంటి లైన్స్ అయితే వస్తాయి. మనం ఎక్కడెక్కడైతే మూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ అన్ని డాట్స్ పెట్టుకోవాలి. వీ కెన్ మూవ్ డాట్స్, మనకి ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది చాలు, ఇక్కడ ఎరేస్ చేసుకోవచ్చు మిగతా పార్ట్. నెక్స్ట్ ఇంకో యాప్తో కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి అవసరం లేని పార్ట్ని అయితే ఎరేస్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్కి అయితే ఒక డార్క్ రూమ్ లాంటిది ఒక ఇమేజ్ అయితే తీసుకున్నా. దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్లో రైట్ నుంచి డార్క్ ఉంది, లెఫ్ట్ నుంచి అయితే వైట్ కలర్లో కొంచెం గ్లో అయితే వస్తుంది. మనకి సన్లైట్ పై నుంచి ఉండాలి. ఎగ్జాక్ట్గా 90 degrees యాంగిల్ నుంచి లైటింగ్ ఉంటే మన ఫేస్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ చేయొచ్చు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ డూప్లికేట్ చేసుకొని 2 sides డార్క్ వచ్చేలాగా బ్యాక్గ్రౌండ్ని మిక్స్ చేసుకుంటా. 2 sides బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో అవసరం లేని పార్ట్ని అంతా అవుట్ ఫోకస్ చేయాలి. దానికి బ్లర్ గ్యాలరీలోకి వెళ్ళి ఐరిస్ బ్లర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా సర్కిల్లో వస్తుంది బ్లర్. దీన్ని మనం ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. బ్లర్ ఇంటెన్సిటీని ఇక్కడ మనం సర్కిల్లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కింద నుంచి డార్క్గానే ఉండాలి కాబట్టి నేను ఒక గ్రేడియంట్ అయితే తీసుకుంటున్నా. కింద వెనకాల సబ్జెక్ట్ వెనకాల తీసుకుంటున్నా లేయర్ అయితే చూసుకోండి. ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ నేను కెమెరాలో యూస్ చేసి అన్నిటికీ కరెక్ట్ లైటింగ్ సెట్ చేస్తా. అండ్ ఇప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ అండ్ కొన్ని కలర్ యాడింగ్స్, షాడోస్, హైలైట్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత మనకైతే లుక్ ఇలా ఉంది. అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా వరకు ఉంటుంది. దానికంటే ముందు ఇప్పటి వరకు నేను చేసిన ప్రాసెస్ నచ్చితే, మీకు ఎక్కడైనా ఏదైనా ఒక స్టెప్ నచ్చినట్టయితే ఏదైనా నేర్చుకున్నాను అనిపించినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తా. ఇలాంటి కొత్త థంబ్నెయిల్స్ అండ్ కొత్త ట్యూటోరియల్స్ తో మీ ముందుకు వస్తూ ఉంటా. డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. ఇప్పుడు మన లోగోస్ కి గ్లో లేదా కొంచెం హైలైట్ అవ్వడానికి ఏదైనా ట్రై చేద్దాం. అన్నిటికీ గ్లో యాడ్ చేసిన తర్వాత మన లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది thumbnail అయితే. అండ్ కింద నుంచి కొంచెం డార్క్ కలర్ అయితే ఇద్దాం.
మనం ఇంకా దీన్ని ఎలివేట్ చేయడానికి మనం బ్యాక్గ్రౌండ్ని అయితే ఒకటే థీమ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ బ్లాక్ తీసుకోవడం, లేదా ఏదైనా ఒక కలర్ తీసుకొని దాని థీమ్లోకి చేంజ్ చేసుకోవడం ఇలా చేసుకోవచ్చు. మన సబ్జెక్ట్కి కూడా లైట్గా కొంచెం గ్లో యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో యూ కెన్ ట్రై దిస్ ఆల్సో. అంటే బ్యాక్గ్రౌండ్లో అటు సైడ్ ఒక కలర్ ఇటు సైడ్ ఒక కలర్ తీసుకుంటే ఇంకా ఐ క్యాచింగ్గా ఉంటుంది. చూసే వాళ్ళకి ఇంకా బాగా క్లిక్ చేయాలన్న ఆలోచన అయితే వస్తుంది బ్రెయిన్లో. సో దిస్ ఈస్ అవర్ ఫైనల్ లుక్. ఇంకా దీన్ని ఇంకా కొంచెం బాగా కనబడాలంటే కింద టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు మనం. యాక్చువల్గా సింగిల్ వర్డ్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే టెక్స్ట్ అనేది విజిబుల్గా ఉంటుంది కాబట్టి. అండ్ నేను దీనికి కొంచెం గ్లో లెక్క యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి గ్లో అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకో ఆప్షన్ కూడా ఉంది మీకు. ఈ టెక్స్ట్ని మన సబ్జెక్ట్ వెనకాల పెట్టేసి దాన్ని కూడా కొంచెం హైలైట్ చేయొచ్చు, జస్ట్ లైక్ దిస్. ఇంకోటి గుర్తుపెట్టుకొని మన బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే పిక్ చేసుకున్నామో అదే కలర్ తీసుకుంటే ఇంకా కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది దీన్ని గ్లో చేయడానికి, వెనకాల హైలైట్ చేయడానికి. చూపిస్తాను మీకు అది కూడా ఎలానో. సో సింపుల్ సేమ్ కలర్స్ పెట్టుకొని ఇప్పుడు దీని బ్లెండింగ్ మోడ్స్తో కొంచెం ట్వీక్స్ చేస్తే మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే మీకు కనబడతాయి. సో చూడండి ఇక్కడ స్క్రీన్లో అయితే చాలా బాగుంది. మీకు ఇది వద్దా అనుకుంటే దీన్ని తీసేసుకోవచ్చు, బట్ నాకైతే ఇలా లుక్ బాగుంది అనిపిస్తుంది. లేదంటే అంతే ఒకే కలర్లో పెట్టేసుకొని వైట్ కలర్లో పెట్టేసుకొని ఓవర్లే బ్లెండ్ మోడ్ ఓవర్లేలో పెట్టుకొని లేయర్ని డూప్లికేట్ చేసుకుంటే అయిపోద్ది. స్లైట్ ఇలాంటి మళ్ళీ ఏమన్నా లోగోస్ ఇలా పెట్టేసుకుంటే ఇంకా కొంచెం లుక్ బాగుంటుంది. కొంచెం ఓవర్గా అయిపోతున్నాయంటే వద్దులేండి, లేదా మీకు ఇక్కడ ఖాళీ ప్లేస్ కనబడుతుందంటే పెట్టేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. సో నేను వీటికి కొంచెం గ్లూ యాడ్ చేస్తా. యూ కెన్ ప్లే విత్ టెక్స్ట్ ఆల్సో, ఎందుకంటే దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు మంచి కలర్స్ ఎఫెక్ట్ లాగా రావాలి అంటే మీకు కెమెరాలో ఒక్కటే కాదు, మనకి ఇంకా చాలా ఉంటాయి. మీకు ఒక ఎక్స్ట్రా టిప్ అయితే చెప్తున్నా. ఇప్పుడు జస్ట్ ఇక్కడ కింద దీంట్లోకి వెళ్ళేసి కలర్ లుక్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో 3D లట్స్ ఫైల్స్లో డిఫాల్ట్గా కొన్ని అయితే వస్తాయి. సో దీంట్లో మీకు ఏదైతే నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని బాగా ఓవర్ సాచురేటెడ్గా ఉంది కదా, దీన్ని కొంచెం ఒపాసిటీ తగ్గించుకుంటే సెట్ మనకు ఇది ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది లేయర్కి. అండ్ అలానే సెలెక్టివ్ కలర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓన్లీ న్యాచురల్స్లో సియాన్ ఇవన్నీ తగ్గించేసి చూసుకోండి. మీ థంబ్నెయిల్కి ఒక ఎఫెక్ట్ లాంటిది వస్తుంది, బాగా ఉంటుంది. సో పక్కా ట్రై చేయండి, లేదా వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, డిలీట్ చేస్తే అయిపోతుంది లేయర్. అండ్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా చేసిన అంతా ఒకే లేయర్లోకి వచ్చి ఆ లేయర్ని మనం కెమెరా ఫిల్టర్లోకి వెళ్ళేసి మనం కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తా. ఇప్పుడు అన్నీ ఒకే లేయర్లోకి రావాలంటే షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Alt+Shift+E ఇవన్నీ కొట్టేసి సపరేట్ ఒక లేయర్ అయితే ఫామ్ అవుతుంది. దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కొట్టుకొని ఫిల్టర్స్లో కెమెరా రా ఫిల్టర్లోకి వెళ్తే మనం ఇక్కడైతే మనకు కావాల్సినట్టుగా అన్నీ ట్వీక్స్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేసుకోండి. అండ్ ఇందులో మీరు థంబ్నెయిల్ నచ్చకపోయినా నేను చేసే స్టెప్స్ ఫాలో అయ్యి మీరు ఇంకేదైనా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్గా. చూస్తూ మీకు ఫోటోషాప్ కూడా అర్థమైపోతుంది. కొంచెం టైం స్పెండ్ చేస్తే మీకు ఫోటోషాప్ రాని వాళ్ళు కూడా ఫోటోషాప్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడడానికి పెద్ద కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కానీ ఈజీ. సో మీకు ఇంకేమైనా థంబ్నెయిల్స్ బ్రేక్ డౌన్స్ కావాలి అంటే మన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి నాకు DM చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పక్కా అది రీక్రియేట్ చేయడానికి లేదా రీడిజైన్ చేయడానికి లేదా వాళ్ళు ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యారో అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోలో. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి పర్షు డిజైన్స్ 1 అనేది ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, వెళ్ళి ఫాలో అవ్వండి. దాంట్లో నేను ఏ వీడియో పెట్టబోతున్నా అండ్ వీడియోస్ ఏమేమి వచ్చాయి అండ్ షార్ట్స్ రూపంలో కూడా అక్కడ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాయి ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకుంటే ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఈ థంబ్నెయిల్ యొక్క PhD కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ లేదా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో బయోలో పెడతాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బాయ్ గైస్.